హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మండే కదా! కొంచెం త్వరగా లేచి ఫ్రెష్ అప్ అయిపోయి పనులైతే చేసుకుంటున్నానండి. ముందైతే దేవుడి సామానాలు, రాగిబిందె అది తోముకుంటున్నాను అనమాట. దీన్ని ఎలా క్లీన్ చేస్తున్నానంటే కొద్దిగా సాల్ట్, చింతపండు వేసుకొని ఈ విధంగా తోముకోవాలండి గట్టిగా చూడండి. అప్పుడు మనకి తెల్లగా వచ్చేస్తదనమాట. చాలామంది పీతాంబరి పౌడర్ ఉంటది కదా! అది వాడుతారు. కానీ అది మనకి 2 డేస్ వరకే ఉంటదండి. తర్వాత మళ్ళీ యథావిధంగా నల్లగానే వచ్చేస్తాయి. అలా కాకుండా ఒకసారి ఇలాగ ట్రై చేయండి. ఇక్కడ మనకి సాల్ట్‌కి బదులుగా కల్లుప్పు అంటారు గదా! అది కూడా వేసుకొని క్లీన్ చేసుకోవచ్చనమాట. అది వాడితే ఇంకా తెల్లగా వస్తాయి. చూడండి మా ఇంట్లో బిందె ఎంత తెల్లగా మెరిసిపోతుందో. అలాగే దేవుడి సామానాలు కూడా క్లీన్ చేసేసుకున్నానండి. ఈరోజు మండే కదా! నేను ఇంట్లో పూజ చేసుకుంటాను. చెప్పాను కదా! కంపల్సరీగా నేను మండే, ఫ్రైడే నేనే పూజ చేసుకుంటాను. మిగతా అన్ని రోజులు మా వారైతే చేసేస్తారు. ఇప్పుడు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మా పాప కూడా స్కూల్‌కెళ్ళిపోయిందండి. తర్వాత నేను కూడా గుడికైతే ఎళ్లి వచ్చేసాను. మాకు ఇంటికి దగ్గరలోనే శివాలయం అని చెప్పాను కదా! ఒక పావుగంటలో వెళ్ళి వచ్చేయొచ్చు. ఈలోపు నేను కొద్దిగా టీ అయితే పెట్టుకున్నానండి. అది మరిగేలోపు ఇంటి బయటైతే గుమ్మంలో ముగ్గైతే వేసేసుకుంటున్నానండి. నా ముగ్గు గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్, ఒక షేరు, ఒక సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. టీ అయితే అయిపోయింది కదా! ఇంకా వేసుకొని ఇద్దరమైతే మా అక్క, నేను కూర్చొని ప్రశాంతంగా తాగుతున్నాననమాట. ఇంకా వంట పనైతే పూర్తి కాలేదండి. మా పాపకేంటంటే కొద్దిగా వాము రైస్ అయితే చేసి కట్టేశాను. ఇంకా బట్టలు కూడా ఉతుక్కోవాలి. అంటే ఈరోజు పంపులు కూడా వదలలేదు త్వరగా. వాషింగ్ మిషన్‌లో అయితే బట్టలు వేసేసాను. అందరికీ పండగ పనులైతే చేసేస్తున్నారా? అందరూ స్టార్ట్ చేసేసారా? చేస్తే ఒకసారి కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మేమైతే కొద్ది కొద్దిగా చేసుకుంటున్నాము రోజు. ఒకేసారి చేయాలంటే కష్టం కదా! కొద్ది కొద్దిగా అయితే చేసుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.